హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. దిస్ ఇస్ హైతి. మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఓల్డ్ వీడియో చూడకపోతే చూసేయండి. సో రేపైతే మా యానివర్సరీ అనమాట. సో ఈ రోజుకి ఈ బో అండ్ రోజ్ ఫ్లవర్స్ డెకరేషన్ చేసిన. దిస్ ఇస్ కైండ్ ఆఫ్ సర్ప్రైజ్ టు హిమ్. సో యా, ఎట్లా జరుగుతుంది ఏంది అనేది మీరు మోస్ట్లీ ఇదంతా షార్ట్స్లో చూస్తారు. సో లాంగ్ ఫార్మాట్లో కొంచెం అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. సో లెట్స్ గెట్ ఇంటు ది వ్లాగ్. Anniversary to me. యానివర్సరీ రోజు మార్నింగ్ అనమాట. ఫస్ట్ అయితే రెడీ అయిపోయి టెంపుల్కి వెళ్దాము అని అనుకున్నాం. మేము వెడ్డింగ్ షాపింగ్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ టైం అమ్మవారి దగ్గరికి వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకున్నాం అనమాట, పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళి. సో ఇంకా తర్వాత కూడా అట్లా ఎవ్రీ ఇయర్ వెళ్తున్నాం అట్లీస్ట్ వన్స్ అయినా సరే. సో ఈసారి కూడా యానివర్సరీకి వెళ్దాము, చాలా రోజులు అయిపోయింది వెళ్ళి అని చెప్పేసి దర్శనం అయిపోయాయి ఫ్రెండ్స్. ఎందుకంటే వీక్ డేనే కాబట్టి అంత రష్ కూడా ఏం లేకునే అనమాట. చాలా బాగా జరిగింది. సో ఇంకా బ్రేక్ఫాస్ట్కి వెళ్ళిపోయినాము అక్కడ నుంచి. అండ్ ఇది వచ్చేసి కోటిలో ఉన్న తాజా టిఫిన్స్ అనమాట. బ్రేక్ఫాస్ట్ వాజ్ సో గుడ్. నేను సెట్ దోశ అంటాను, వడ ఏదో తీసుకున్నారు అనమాట. సో చాలా చాలా బాగుంది బ్రేక్ఫాస్ట్ అయితే, నాకు చాలా నచ్చింది. సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఓల్డ్ వీడియోస్ కూడా చూసేయండి. మా మమ్మీని ఎప్పటి నుంచో ఆల్మోస్ట్ ఫస్ట్ యానివర్సరీ నుంచి మమ్మీ అట్లీస్ట్ యానివర్సరీకి పాయసమైనా చేసి పంపి అని అడుగుతున్నా. సో ఫైనల్లీ థర్డ్ యానివర్సరీ కుదిరింది. దట్ మీన్స్ ఆఫ్టర్ 3 years చేసి పంపించింది అనమాట. సో ఆ రోజు ఇంకా పంపించండి. ఐ ఫెల్ట్ లైక్ బాగుంది అని చెప్పి. కాకపోతే కొంచెం షుగర్ తక్కువైంది అనమాట. సో అదే చెప్తుండే మా చెల్లికి అక్కడ కొంచెం షుగర్ తక్కువ ఉంది అని చెప్పి. బ్యాక్ ఆన్ కిచెన్ డ్యూటీ. సో లంచ్కి అయితే సింపుల్గా ఎగ్ పలావ్ చేద్దాం అనుకుంటున్నా, బికాజ్ నైట్ అదంతా వీ హ్యావ్ అదర్ ప్లాన్స్. కాబట్టి జస్ట్ ఇప్పుడు కోసం మాత్రమే ఐమ్ మేకింగ్ ఎగ్ పలావ్. చాలా సింపుల్ రెసిపీ, ఆల్రెడీ మీరు నా ఛానల్లో చూసుంటారు. సో అది చేస్తున్నాను అనమాట. టెంపుల్ దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగింది. అండ్ ఐ లైక్ దిస్ డ్రెస్, అండ్ దిస్ డ్రెస్ ఇస్ ఫ్రమ్ ఇండియన్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్. సో యా, అండ్ ఈవినింగ్ ప్లాన్స్ ఏంటి అదంతా మీరు ఫర్దర్గా చూస్తూనే ఉంటారు. సో ఇప్పుడైతే ప్రస్తుతం ఎగ్ పలావ్ చేసేద్దాం రండి. అండ్ మై హెయిర్ నిన్ననే కట్ చేయించిన, ఇట్స్ సో గుడ్. అండ్ విషెస్ చెప్పిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇట్ మీన్స్ అ లాట్. అండ్ ఇంకా ఫైనల్లీ డెకార్ అయితే స్టార్ట్ చేసేసినాం అనమాట. లంచ్ చేసినాం బట్టే, బికాజ్ ఈ బెలూన్స్ అన్ని బ్లో చేయడానికి చాలా టైం పట్టేస్తుంది అని చెప్పి. అండ్ డిఫరెన్స్ ప్రకారం వచ్చిందో లేదో డెఫినెట్గా కమెంట్ చేసి చెప్పేయండి. అండ్ షార్ట్స్లో మీకు పర్ఫెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎట్లా చేసినాం ఏంది అని చెప్పి. అండ్ డెకార్ ఎంతమందికి నచ్చిందో కూడా డెఫినెట్గా కమెంట్ చేయడం అయితే మర్చిపోకండి. నాకైతే చాలా చాలా నచ్చింది. ఎప్పుడు బెలూన్స్ ఆర్ట్ షేప్లో, రౌండ్ షేప్లో ఇట్లానే ఉంటుంది కదా. సో ఇట్లా డిఫరెంట్ అనిపించింది అనమాట నాకు. సో చాలా క్యూట్ అనిపించింది. డెకార్ అయితే ఫొటోస్కి చాలా చాలా బాగా వచ్చినండి. ఆల్మోస్ట్ డెకార్ అయిపోయింది. అండ్ కొన్ని బెలూన్స్ ఇంకా పెట్టలే అనమాట. సో తర్వాత పెట్టుకోవచ్చులే అని చెప్పేసి. సో శాంతి డ్రెస్ మీద మొత్తం పాలు పడ్డాయి అంట, అదే కంప్లైంట్ చేస్తుంది. అండ్ ఎవ్రీ యానివర్సరీకి ఇది ఒక రిచువల్ అనమాట, ఏదో ఒక చెత్త తెచ్చుకొని తిన్నాము. సో ఇప్పుడు ఈ పెప్సీస్ దొరికినుండే, సో అవి తెచ్చుకొని ఎంజాయ్ చేస్తాం. హౌ దిస్ టర్న్డ్ అవుట్ సో ప్రిటీ. అండ్ కెమెరా ఇస్ నాట్ డూయింగ్ ప్రాపర్ జస్టిస్, కానీ నాకు ఈ లుక్ చాలా చాలా నచ్చింది. అండ్ ఇయర్ రింగ్స్ తెచ్చుకున్నాక పెట్టుకుంటా. సో ఇప్పుడైతే కేక్ కటింగ్ అదంతా స్టార్ట్ అవబోతుంది అనమాట. సో ఏం గిఫ్ట్ ఇచ్చిండో అదంతా మీరు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది, బట్ ఎగ్జాక్ట్లీ ఏమి ఇచ్చిండో మీరు ఇప్పుడు చూడబోతున్నారు. అండ్ మెయిన్లీ మేము కొంచెం లేట్గా అనుకున్నాం సెలబ్రేషన్స్ అండ్ కేక్ కటింగ్ అండ్ ఆల్. సో అందుకని చెప్పి ప్రస్తుతానికైతే వీఆర్ హ్యావింగ్ డిన్నర్ అండ్ లేటర్ కేక్ కట్ చేస్తాం అనమాట. సో యా, ఐ లవ్ దిస్ లుక్, చాలా చాలా బాగుంది. ఈ కలర్ బేసికలీ సో గుడ్.
యాక్చువల్లీ మేమైతే ఫస్ట్ డిన్నర్ చేసినాక కట్ చేసుకుందాము అని అనుకున్నాం కేక్ అండ్ ఆల్. బట్ డాడీ వచ్చేస్తున్నారు అనమాట. సో డాడీ కోసమే యాక్చువల్లీ లేట్గా అవుతుంది కాబట్టి ఫస్ట్ డిన్నర్ చేసేసి డాడీ వచ్చే టైంకి కేక్ కటింగ్ అనుకున్నాం. బట్ డాడీ వచ్చేసారు కాబట్టి ఇంకా సరేలే ఫస్ట్ అయితే కేక్ కటింగ్ చేసేద్దామని ఫస్ట్ అయితే ఫొటోస్ దిగేస్తున్నాం అనమాట. నా అవుట్ఫిట్ అండ్ ఆల్సో డెకార్ అదంతా ఎలా నచ్చిందో డెఫినెట్గా నాకు కమెంట్ చేయడం అయితే మర్చిపోకండి. సో ఇంకా మేమందరం ప్రాపర్గా ఫస్ట్ అయితే ఫోటో సెషన్ చేసేసినాం అనమాట. అండ్ యాక్చువల్లీ ఫొటోస్ దిగుతున్నప్పుడు మిడిల్లో వచ్చిండే డాడీ. సో ఇంకా డాడీ వచ్చే టైంకి కరెక్ట్గా వాళ్ళ టైం వచ్చేసింది అనమాట ఫొటోస్ దిగేది. సో ఇంకా కేక్ అదంతా అరేంజ్ చేసేస్తున్నాము. అండ్ లాస్ట్ టైం నేను ఆల్రెడీ బర్త్డే వ్లాగ్లోనే ఎప్పుడో మెన్షన్ చేసి ఉంటా నేను ఎప్పటి నుంచో కేక్ స్టాండ్ తీసుకుందాం అనుకుంటున్నా అని చెప్పి. సో ఈసారి అయితే కుదిరింది అనమాట. సో దిస్ ఇస్ ప్రాపర్ డెకరేషన్. అండ్ చాలా వరకు బెలూన్స్ ఆ టైం వరకు వెళ్ళిపోయినాయి అనమాట. బికాస్ మేము అంతా ప్రిపేర్ అయ్యేసరికి కొంచెం లేటే అయింది. సో హైకింగ్ వాడు అయితే ఈసారి ఫ్లాప్ చేసేసిండు మొత్తము. బికాస్ రెడ్ కలర్ ప్రాపర్ కేక్ చెప్తే వాడు పింక్ కలర్ చేసిండు అనమాట. అండ్ హీ వాజ్ లైక్ ఇది కాదు పింక్ అని చెప్పి అంటుండే. సో ఇంకా ఆ టైంకి మేము ఏం చేయలేం కాబట్టి తెచ్చుకున్నాం. అండ్ క్వాలిటీ వాజ్ ఆల్సో నాట్ దాట్ గుడ్. నాకైతే ఈసారి డిసప్పాయింటింగ్ అనిపించింది కేక్ విషయంలో. సో ఇంకా పక్కన లైట్ బొకే ఉంది కదా అదైతే మేమే ప్రిపేర్ చేసినాం అనమాట. అదంతా మేకింగ్ మీరు షార్ట్స్లో చూస్తారు మోస్ట్లీ. యాక్చువల్లీ ప్రిపరేషన్స్ అప్పుడు యాడ్ చేద్దాం అనుకున్నా బట్ మర్చిపోయినా అనమాట. సో ఇంక ఇక్కడ వచ్చేసి ఈ బో స్టాండ్ కూడా ప్రిపేర్ చేసినాం మేమే. అవన్నీ ఎలా ఉన్నాయో డెఫినెట్గా కమెంట్ చేసేయండి. సో ఇంకా ప్రాపర్గా కేక్ కటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. యాక్చువల్లీ ఈ ప్లాన్ మొత్తం సుశాంతిదే అండ్ ఆల్సో మా మమ్మీది. అండ్ డ్రెస్ కూడా మా మమ్మీయే తీసుకున్నారనమాట. సో ఇది బాగుంటుంది అని చెప్పి అలా చెప్తే ఓకేలే అని చెప్పి కొనేసిన. ఇంకా నేనైతే ఏం డిసైడ్ అవ్వలేదు. అండ్ మార్నింగ్ నేను టెంపుల్కి తీసుకున్నది ఇండియన్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్లో తీసుకున్నా అని చెప్పిన అది కూడా మమ్మీ పర్సనల్గా వెళ్ళి షాప్ తీసుకొని వచ్చారు. దాని గురించి కూడా నాకు అస్సలు ఐడియానే లేదు. సో ఇంక ఇక్కడైతే కేక్ కటింగ్ అయిపోతుంది. ఆ స్టాండ్ కొంచెం ఊగుతుంది అనమాట. సో ఇంకెందుకైనా మంచిదిలే అని చెప్పి కేక్ పట్టుకొని కట్ చేసినాం. ఆల్మోస్ట్ కేక్ కొంచెం వెయిట్ ఎక్కువ ఉంది. 1 kg కేక్ అయితే ప్రాపర్గా ఉండేది. కాకపోతే కొంచెం హెవీ వెయిట్ కాబట్టి కొంచెం ఊగుతున్నాయి అనమాట. సో ఇంక ఇట్లా ప్రాపర్గా రెడ్లో అయిపోయింది. అండ్ కేక్ ఒక్కటే చాలా డిసప్పాయింట్ చేసింది అనమాట. ఐ వాజ్ లైక్ అబ్బా ఇది ఏం కలర్ అని అనుకోండి. బట్ ఇంకేం చేయలేము ఆ టైంలో. సో కాబట్టి అడ్జస్ట్ చేసేసుకున్నా. అండ్ చాలాసేపటి వరకు నాకు ఏం అవసరం లేదు అది చూడు ఎట్లుందో అని చెప్పి ఫుల్ ఆర్గ్యూ చేసి ఉండే. బట్ ఎవరేం చేస్తారు చెప్పండి, మన చేతిలో ఏం లేదు కదా. సో అసలు ఇందాక నుంచి మెన్షన్ చేయడమే మర్చిపోయినా చిన్నతే వచ్చినారు అనమాట. సో మార్నింగ్ ర్యాండమ్గా కాల్ చేసి వస్తున్న యానివర్సరీ కంటే సరే రండి అని చెప్పినాము. సో ఈవినింగ్ కల్లా వచ్చేసి ఐ వాజ్ లైక్ నిజంగా వచ్చిరా అన్నట్టు. సో ఇంకా చాలా హ్యాపీ అనమాట వచ్చినందుకు. సో ఇంకా ఆఫ్టర్నూనే వచ్చినారు. ఇంకా అప్పటి నుంచి నేను ఎక్కువ వ్లాగ్ షూట్ చేయలేదు కాబట్టి ఇప్పుడు చూపిస్తున్నా. సో చాలాసేపే ముచ్చట్లు వేసుకున్నాం అనమాట. అండ్ మా తశ్వే ఆబ్వియస్లీ నా కోసం చాలా కష్టపడ్డది గిఫ్ట్ తీసుకురావడానికి, కానీ తీసుకురాలేకపోయింది అనమాట. సారీ కూడా చెప్పింది దానికోసం. అండ్ మా మమ్మీ వాళ్ళు ఏం గిఫ్ట్ ఇచ్చారో ఆల్రెడీ చూసేసి ఉంటారు. సో ఇంకా ఈసారి కూడా యానివర్సరీ చాలా సింపుల్గా ప్లాన్ చేసినాము. ఈసారి అయితే కొంచెం అన్నీ ప్లాన్ చేసుకున్నాం అనమాట ముందు నుంచి. సో డెకోర్ అదంతా ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్స్ లేపండి. నాకైతే చాలా నచ్చింది. ఇది నేను చాలాసార్లు మెన్షన్ చేసిన అనుకుంటా. సో నాకైతే కేక్ ఒక్కటి చాలా డిసప్పాయింటింగ్ అనిపించింది. సో నా అవుట్ఫిట్ అయితే నాకు ఇంత నచ్చిందో, మా చిన్నత అయితే ఎన్నిసార్లు అన్నారో అసలు చాలా బాగుంది అండ్ తనకన్నా నీ డ్రెస్ చాలా బాగుంది అని కూడా చాలాసార్లు చెప్పారు. అండ్ ఆల్ థ్యాంక్స్ టు దిస్ లేడీ. బికాజ్ సుశాంతియే మొత్తం షాపింగ్ చేసింది అండ్ బుక్కే ప్రిపేర్ చేయడం అన్నిట్లో తనే హెల్ప్ చేసింది అనమాట. హెల్ప్ కాదు అసలు చెప్పాలంటే ఆల్మోస్ట్ అంతా తనే చేసింది. అండ్ ఫుల్ క్రెడిట్ గోస్ టు హర్. మా యానివర్సరీ అయినా చాలా కష్టపడి సెలబ్రేట్ చేసినందుకు. అండ్ మా సిరి కూడా వస్తుంది ఇప్పుడు. సో అండ్ మర్చిపోయినా యాక్చువల్లీ సిరికి కేక్ బెటర్ క్లిప్పింగ్స్ మిస్ అయినాయి అనమాట. సో సిరి ఐఎమ్ సారీ. సో ఆ క్లిప్పింగ్స్ తీసిరో తెలియదో నాకు తెలియదు, బట్ మిస్ అయితే అయినాయి, దొరకట్లేవు. సో అందుకే సిరి క్లిప్పింగ్స్లో లేదనమాట. మీరు ఇంతకుముందు ఫొటోస్ దిగేటప్పుడు అయితే ఉంటుండే. సో ఇంకా ఇట్లా అయితే మా యానివర్సరీ సెలబ్రేట్ చేసేసుకున్నాము. ఇక్కడ వరకు నా వ్లాగ్ ఇస్తే థ్యాంక్ యూ సో మచ్. డెకరేషన్ అండ్ ఆల్ ఎలా నచ్చినాయో డెఫినెట్గా కమెంట్ చేయండి. అండ్ ఆల్సో మన వీడియోస్కి లైక్ చేసేయండి. అండ్ ఓల్డ్ వీడియో చూడకపోతే డెఫినెట్గా చెక్అవుట్ చేసేయండి. అండ్ గోల్డ్లో ఏం గిఫ్ట్ తీసుకున్నాం అనేది ఇప్పుడు లాస్ట్లో చూపిస్తాడనమాట. సో వెయిట్ ఫర్ ఇట్. అండ్ ఆల్సో దాంతోపాటు ఇంకొక గిఫ్ట్ కూడా ఉంది. అండ్ దట్ ఈస్ చాలా చిన్నది, బట్ దట్ ఈస్ ఆల్సో రియలీ స్పెషల్. సో ఇవైతే ఇయర్ రింగ్స్ అనమాట నేను తీసుకున్నాయి. నాకైతే చాలా నచ్చినాయి. అండ్ ఆల్రెడీ ఐఎమ్ యూజింగ్ దెమ్ ఆల్సో. సో
చాలా బాగా అనిపించినాయి అనమాట. అండ్ నేను స్టోన్స్ లేకుండానే తీసుకుందాం అనుకున్నా టు బి హానెస్ట్. అండ్ ఇంకొక గిఫ్ట్ కూడా ఉంది. అండ్ నైట్ సెలబ్రేషన్స్ అప్పుడు నేను ఇచ్చిన బొకేని నాకు ఇచ్చారనమాట. సో దట్ ఈస్ సెకండ్ గిఫ్ట్ అంట. అండ్ థర్డ్ గిఫ్ట్ వాజ్ లైక్ ఇయర్ ఫోన్స్ కొనుక్కున్నాను నేను యాపిల్లో. సో అదొక్కటి థర్డ్ గిఫ్ట్. సో థర్డ్ యానివర్సరీ కాబట్టి 3 గిఫ్ట్స్ ఇచ్చారంట. సో మన వ్లాగ్ ఇక్కడ చూస్తే థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ fam. And also, yeah, that's it for today. Bye guys, subscribe.